నెల్లూరు జిల్లా బుచ్చి పట్టణంలో చిట్టి డబ్బుల ఎగవేత ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. శాంతినగర్ కు చెందిన షాహీనా అనే మహిళపై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిట్టీలు వేయించి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నట్లు ఆరోపించారు. గౌసిన్నీసా అనే వృద్ధురాలు తనకు ఇవ్వాల్సిన సుమారు 2 లక్షల రూపాయలు ఇవ్వలేదని ఫిర్యాదు చేసింది. చచ్చిపోతున్నా నేను ముసలైనా గీతే లేదు సార్. మాకు ఆ ఇల్లే ఉండేది గీతి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 2 లక్షలు. షాహీన్ జుబేదా వాళ్ళమ్మ పేరు జుబేదా, శాంతినగర్. ఇప్పుడు శాంతినగర్లో కుమ్మరి ఇదిలో ఉండింది, ఇప్పుడు చాకలో ఇదిలో పోయింది. మీ చేత ఎవరు ఇచ్చారు చీటీలు? చీటీలు మీ చేత ఎవరు ఇచ్చారా? మా అమ్మ చేసింది కాడ చీటీ 2 లక్షలు. లాస్ట్ లో తీసుకుందామని ఇంటి కాగితాలు పెట్టుండ్రు. లాస్ట్ లో తీసుకుని పడిపోయి ఉంటుంది. 16 నెలలు కట్టేసినాను సార్. 16, 17, 18 కట్టబడలే. ఆ ఇద్దరు పాడుకున్నారు. వాళ్ళు పాడుకొని డబ్బులకి వచ్చిందని మేము పాడుకొని లేదేమంటే నాకు ఎగస్ట్రా వచ్చింది డబ్బులు అయింది. 19 చీటీ పాడినాం సార్. 19 చీటీ పాడి కూడా 9 నెలలు సార్. ఈ మనసు కాలంలో ముసలాయన ఇద్దరు పట్టుకొని ఇద్దరు కూర్చొని సైడ్ పోలీసు వాళ్ళకి చెప్పారా? పోలీసుకి చెప్పారా? చెప్పినాం సార్. నేను నెల అయింది సార్ చెప్పి. ఎక్కడికి వెళ్ళారు? రమ్మన్నాడు. ఇక్కడ 20 తేదీ రమ్మన్నాడు. నా పిల్లోడు వస్తే పిల్లోడు ఏమో సమాధానం చెప్పితే రేపు రాపండి అమ్మా అన్నాడు. ఆలోచన బాగలేదు ముసలాయనకి. ఉన్నాడు రామూర్తి వేయండి అమ్మా అన్నాడు ఆ రోజు. ఇప్పుడు ఏం చెప్తాను, నేను చెప్తానే వేసుకున్నారే మీరు. అప్పుడు నేను నాకు న్యాయం చేయండి సార్. मैं चीटी बननी बाबा बनी तो फिरा 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 को उसमें 9 महीने से फिर बाबा मेरे बुढ़े में अगुले को फिर मैं समाधान बोलने का नहीं दोटी में छप लेने का काट के तले छप लेने का बात को छप लेने का उसके बेटे को भेजने का दरवाजा नाले कटे पास में तो बोलो बादशाह दरवाजा मारने का उन्हें आना ना कुछ मिलो का बनने पूछने पैसे होने को करने का 11-12 घंटे हमको शाहीना थी बाबा. एक रोज भी खड़ा करी नहीं बाबा. 25 तारीख को बंदा चीटी షాయినా 2 చీటీలు సార్. 4 లక్షలు. ఇద్దరు పిల్లలని ఆడపిల్లలని బ్యాంకులో డబ్బులు వేసారు. ఆ పుస్తకం కూడా కాడే ఉంది. నేను బేల్దార్ పనికి పోయి 10 రూపాయలు వడ్డీ లెక్కన తెచ్చి కట్టిన. 4 లక్షలు కట్టే ఇప్పుడు 5 బస్సులు ఇలా ఉంటే ఇస్తాను లేకపోతే లేదని అంటుంది. నా పరిస్థితి బాగాలేదు. నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. నా బిడ్డ కాపురం పోతుందాడు. నా బిడ్డ కాడికి వచ్చి అప్పులు వాళ్ళందరూ వచ్చి డబ్బులు ఇయ్యండి అంటుంటే ఆ పిల్ల ఏడు చెప్పారు. శాంతినగరు షాయినా వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నట్టు ఉంచుకొని 200 అని చెప్పి బాడుగు డబ్బులు 400, 700 తీసుకుంది సార్. 700 తీసుకున్న 10 రూపాయలు వడ్డీ లెక్కన భాష వాళ్ళందరూ ఇప్పించారు. నేను బేల్దార్ పనికి వాళ్ళు నువ్వెందుకు వేసేవని నన్ను తిడతా ఉండరు. నా పరిస్థితి ఏంది? నాకు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. పోలీసు కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేశాం సార్. ఇప్పుడు 4 సార్లు చేశా. నెల్లూరు ఎస్పీకి ఇచ్చి వాళ్ళు ఏడకు పంపించారు. ఏడకు పంపించినా కానీ ఆ మనిషి రానేలా. నా పరిస్థితి ఏంది? దానికి చూసి నేను మళ్ళీ ఇంకో దగ్గర పోవాలని ఆలోచిస్తున్నా. నాకు న్యాయం జరిగితే జరిగినట్టు. నేను ఎండిని పోసుకొని చేస్తాను. నేను పెట్రోల్ ఇస్తే ఇస్తాము, ఈపోతేము అది తీసుకుందులే. మేము ఇచ్చేది నిజమే, మీరు తీసుకుంది. మేమేం చేయాలని మేము కష్టం చేసి ఆమె గట్టి మేమేం చేయాలి? ఇప్పుడు దూదు తేలమంటే మేము ఎట్లా డబ్బులు తీసి బాగుండాలి. సీఏ కాడకు పోయాను. ఆడ పోయి ఆడికి ఇచ్చారు. రేపు ఎమ్మెల్యే కాడకు పోతాము. మాకేదైనా న్యాయం జరిగిందాక మేము ఏడైనా తిరిగి సాధించుకోవాలా. మేము ఎమ్మెల్యే కాడికే పోతాం. సీఏ కాడ పోయాము. సీఏ పంపించారు. ఏ మందలో తేలాలా మాకు. ఎస్పీ కాడికి వెళ్ళారా? ఎస్పీ నెల్లూరు
నెల్లూరు ఎస్పీ కాడికి పోయి వచ్చి ఎస్పీ కాడికి పోతే అది ఏడ పంపించారు. ఏడు నుంచి మళ్ళా రమ్మన్నాడు. ఏ న్యాయం జరగకపోతే నెల్లూరుకే రమ్మన్నారు. నెల్లూరుకే పోతాం, రేపు పోతా. మళ్ళా పోయి ఏందో న్యాయం జరిగిందా ఉండేదిలే, పోవాలా మేము పోయి మాకు న్యాయం జరగాల. ఆమె షీట్ లేదు, అందుకని మా అమ్మ సపోర్ట్ వచ్చినాం మేము. ఆమె తిప్పుతా ఉంటే మేము పోయి ఇస్తుందిలే అనుకున్నాం. ఇలా అందుకని వచ్చాం సార్. కేసు పెట్టి ఇల్లు తిరుగుతానే ఉండరు. మేము ఎస్ఐ కాడకు పోయాము, ఆడ కుదరలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కాడకు కూడా పోవాలా. పోయి వచ్చాము, ఒకసారి పోయి వచ్చాము. ఎమ్మెల్యే మీటింగ్లో ఉండింది, మళ్ళా పోవాలా. పోకుండా ఉండేది లేదు. రేపైనా పోతాం మేము. ఎస్ఐ కాడికి ఎమ్మెల్యే కాడికి 2 దగ్గరకు పోయేసి వస్తాం రేపు. అది మాకు న్యాయం జరిగిన దాకా మేము తిరిగేది. ఇది తిరిగి కాళ్ళు నొప్పులు పడిపోయి బేల్దారి పని పోయి మాకు న్యాయం చెయ్యమ్మా. అదేమంటే మేము చచ్చిపో అంటున్నారు వాళ్ళకి, పెద్దోళ్ళకి. చస్తే కూడా వాళ్ళకి చచ్చిపోతాయి. ఆమె ఇస్తుంది కాళ్ళు నొప్పులు పుట్టుకున్నాయి.